హాయ్ అండి అందరికీ. తెలంగాణ స్టైల్ సొరపిండి చేశానండి. చాలా బాగుంటుంది. మనకు అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. సొరకాయతో సొరపిండి చేశాను. చాలా యమ్మీగా ఉంటుందండి. వీడియోలోకి వెళ్దామా? మిక్సీ జార్ తీసుకొని నేను ఒక కప్పు పచ్చిమిర్చి తీసుకున్నాను. అంటే ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. మిక్సీ చేసుకోవాలండి. కచ్చాపచ్చాగానే మిక్సీ చేసుకోవాలి, మరీ మెత్తగా చేసుకోవద్దు. చూడండి, ఈ విధంగా చేసుకుంటే మనకు సరిపోద్ది. ఇలా పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నేను ఒక సొరకాయలో సగం తీసుకున్నానండి. ఇలా తురుముకోవాలి. సొరకాయతో చాలా బాగుంటుంది సర్వపిండి. మామూలుగా అయితే కూడా చేసుకోవచ్చు బియ్యం పిండితో. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇలా తురుముకున్నాను. మొత్తము తురుముకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఒక కప్ అయింది నాకు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను బియ్యం పిండిని. మిల్లుకు ఆడిచ్చింది అండి. ఇలా హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇక్కడ కొలతలు అనేది ఏం లేదు, మనకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాను. తర్వాత ఒక 2 అవర్స్ నానబెట్టిన శనగపప్పు తీసుకున్నానండి. కనీసం 1 అవర్ అన్నా నానబెట్టాలండి, లేకపోతే బాగుండదు. నేనైతే 2 అవర్స్ నానబెట్టాను. ఇలా నానబెట్టింది పిండిలోకి తీసుకోవాలి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ తీసుకోవాలి. మనం ముందే పచ్చిమిర్చిలు వేసుకున్నాం కదా, ఇప్పుడు చెక్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నానండి. కొంచెం కలరింగ్ బాగుంటుందని తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు అంతా పిండి కలిసేటట్టుగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి పిండిలోకి. మొత్తం వేసేసుకున్నాక ముందుగా తరిగి పెట్టుకున్న సొరకాయను కూడా వేసుకోవాలండి, తురుమును. ఇలా పచ్చిమిర్చి సొరకాయ తురుము మొత్తం ఇలా అనుకోవాలి. వేళ్ళతోని కొంచెం అతుక్కున్నట్టుగా అవుతుంది. ఇలా అనుకోవడం వల్ల పొడి పొడిగా వచ్చేస్తుంది. పిండిలో కూడా చక్కగా మనకు కలిసిపోద్ది. చూడండి, కలిసిపోయింది కదా. ఇప్పుడు ఒక గుప్పెడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకున్నాను. సన్నగా తరుక్కున్న కరివేపాకు వేసుకున్నాను ఒక గుప్పెడు ఆనియన్స్ వేసుకున్నానండి, సన్నగా తరుక్కున్నాను. ఇలా మూడింటిని పిండిలో కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ తగ్గింది, కొద్దిగా వేసుకున్నానండి. మనం ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. ఇలా పిండినంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక వాటర్ వేసుకోవాలి. కొంచెం కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. సేమ్ మనకు చపాతీ లాగానే కలిపేసుకుంటే అయిపోద్ది. చూడండి, ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 10 నుంచి 15 నిమిషాలు ఇలా సోక్ చేశాను. తర్వాత ఒక ప్యాన్ ఉంటుంది కదండి, ఇట్లా కడాయి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్నాక పిండిని ఒక 10 నిమిషాల తర్వాత చూడండి ఇంత చక్కగా ఇలా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఇలా ఈ కడాయికి ఇలా అనుకోవాలి. చూడండి, ఇలా అంటుంటే మనకు పిండి అనేది సైడ్కు పక్కకు వచ్చేస్తూ ఉంటుంది. దాని పక్కకు ఇలా అనుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. మా ఇంట్లో అయితే మేము రెగ్యులర్గా చేసుకుంటాము. మా చిన్నప్పుడైతే అమ్మ బాగా చేసేది. ఇంకా అన్నమే తినకపోయేది, 2-3 రోజులైనా ఇదే తినేది, అంత ఇష్టము మాకు. ఇలా అంతా అప్లై చేసుకుని వేళ్ళతో అనుకోవాలని తర్వాత ఇలా హోల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి. మరో పక్కన ఈజీగా చేసుకోవాలంటే చూడండి, అందరికి రాదు కదా అలా కళాయిలో చేసుకోవడం. మనకు దోశ ప్యాన్ ఉంటుంది కదా, ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ఇలా వేసుకొని ఒత్తేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్. ఆయిల్ కూడా ఎక్కువ లాగదు. చూడండి, ఇలా అనేసుకుంటే మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇలా అనుకుంటే సరిపోద్ది. చూడండి, మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకోవడం వల్ల చక్కగా కుక్ అవుతుందండి. మనం డీప్ ఫ్రై చేయట్లేము కాబట్టి ఇలా హోల్స్ పక్క పెట్టుకోవాలి. అప్పుడు సర్వపిండి ఈజీగా కుక్ అవుతుంది. చూడండి, ఇలా 2 స్టవ్ల మీద 2 పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మనము మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు, ఈజీగా కుక్ అయ్యి దానికి అదే
ఇలా వదులుతుందండి. చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో. ప్యాన్ మీద అయితే ఈజీగా అండి ఎవరైనా చేసుకోవచ్చు. దోశ ప్యాన్ మీద చూడండి ఎంత బాగా వచ్చిందో. తింటే కూడా అంత సూపర్గా ఉందండి. చూడండి ఈ ప్యాన్ మూకుడు కూడా ఇలా అనుకుంటే మనకు నైఫ్తో ఈజీగా చూడండి మంచి బంగారు రంగు కలర్ వచ్చినాయి కదా, చాలా బాగుంటాయండి. ఇలా తీసేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ చల్లారినాక మళ్ళీ రెండింటికి ఇలా ఒత్తేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుంటే సరిపోద్ది. చూడండి ఎంతో రుచికరమైన సొరవపిండి రెడీ అయిపోయిందండి, తెలంగాణ స్టైల్. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఫుల్గా చూడండి వీడియో, స్కిప్ చేయొద్దండి.